ఇవాళటి టాపిక్ ఏంటంటే, ఎలక్షన్స్‌లో మనకు ఓటర్ ఐడీ ఉండాలి. మరి ఓటర్ ఐడీ లేకుంటే మనకు ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతది గదా! కొన్నిసార్లు అంటే, ఇప్పుడు ఆ సందర్భం లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఓకే. కానీ ఆధార్ కార్డ్ ఉంటే సరిపోదు. ఖచ్చితంగా మనకు ఓటర్ ఐడీ కార్డే ఉండాల్సిన రోజొకటొచ్చిందనమాట. అది ఈ రోజే. దీనికో పేరు పెట్టిర్రు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది ఎక్కడ అంటే బీహార్‌లో జరుగుతా ఉంది. ఇది ఏంటంటే, మనకు ఎలక్షన్‌లో ఇంతకంటే ముందు ఎప్పుడన్నా 2003 కంటే ముందు 2003 కంటే ముందు ఓటు వేసిన వాళ్ళకి ఇది అవసరం లేదు. కానీ 2003 తర్వాత నుంచి ఓటు వేసిన వాళ్ళందరూ వాళ్ళ సిటిజన్‌షిప్‌ని ప్రూవ్ జేసుకోవాలి. సిటిజన్‌షిప్‌ని ఎట్లా ప్రూవ్ జేసుకోవాలంటే, ఇంక చాలా లిస్ట్ ఉంది. పెద్ద లిస్ట్ ఉంది. కానీ, ఇప్పుడు కొత్త ఈ సిట్యుయేషన్ ఎందుకొచ్చింది అనంటే, అసలు దీనివల్ల లాభం ఎంత? నష్టం ఎంత? అనేది గనుక చూపిద్దాం. ప్రజలారా ఇప్పుడు బీహార్‌లో ఇది జూలై 1 నుంచి ఆగస్ట్ 31 వరకల్లా ఫినిష్ చేయాలి. అంటే ఈ 62 రోజులల్లా ఈ సో కాల్డ్ పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 2003 తర్వాత ఓట్ వేయని వాళ్ళు ఎవరెవరు ఉంటారో, వాళ్ళందరూ గూడా ఎలక్షన్‌లల్ల వాళ్ళ ఓటర్ ఐడీ తెచ్చుకోవడం కోసం వాళ్ళు ప్రూవ్ జేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి అందరితోటి వీలైతదా? ఇది అందరికి ఎట్లా వీలైతది? ఈ 2 నెలల్లోనే ఉంటదా? అంటే ఇప్పుడు ఆ క్వెషన్స్ అడగడానికే తీసుకొచ్చిన. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎలక్షన్ కమిషన్ 25థ్ రోజు జూన్ 25థ్ రోజు 25థ్ రోజు వాళ్ళేం చెప్పారంటే అసలు ఈ 2003 తర్వాత ఎలక్షన్‌లల్ల ఎవరెవరైతే ఓటు వేయలేదో వాళ్ళందరూ ప్రూవ్ జేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా నిన్న సర్క్యులర్ రిలీజ్ అయింది. ఇప్పుడు చూపిస్తాను చూడండి సర్క్యులర్ ఏంటో. ఇగో ఇది చూడండి ప్రజలారా. ఈ సర్క్యులర్ ఏంటంటే ఇక్కడ ఒక పెన్ తీసుకుంటాను. జస్ట్ ఎ మినిట్. యాహ్! ఇదేందంటే ఇగో ఈ సర్క్యులర్ జస్ట్ నిన్ననే వచ్చింది ఈ సర్క్యులర్. దీని ప్రకారం ఏంది అంటే, ఇగో ఎవరైతే వాళ్ళ పిల్లలు ఇగో ఇక్కడ చూడండి. చిల్డ్రన్ ఆఫ్ దోస్ యాక్చువల్లీ 4.96 క్రోర్స్ ఆఫ్ అంటే ఎలక్షన్‌లలో ఓటేసిన వాళ్ళు 4.96 అంటే 4,96,00,000 మంది ఎలక్షన్‌లో ఇంతకంటే ముందు 2003 కంటే ముందు ఓటేసిన వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. అయితే ఇప్పుడు కొత్తగా సర్క్యులర్ ఏందంటే, వాళ్ళ పిల్లలకి గూడా పెద్దగా ఏం అవసరం లేదు అని జెప్పి రిలీజ్ జేషిర్రు. అంటే ఫస్ట్ ఏమో థ్రెటనింగ్ సిట్యుయేషన్ రిలీజ్ జేస్తారు. ఎందుకింత థ్రెటనింగ్ సిట్యుయేషన్ రిలీజ్ జేస్తారు జెప్పండి అసలు? పేదవాళ్ళు ఇప్పుడు చాలా మంది చదువుకోని వాళ్ళు, వాళ్ళు బిజీగుంటారు. వాళ్ళ లైఫ్‌లలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఇగో ఇప్పుడు జూడండి దీని ప్రకారం ఏందంటే, ఇగో చూడండి. ఈ ఎలక్టోరల్స్ డు నాట్ నీడ్ టు సబ్మిట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ రిలేటింగ్ టు దేర్ పేరెంట్స్. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కు సంబంధించిన ఏ పేపర్ గూడా అవసరం లేదు అని జెప్పిర్రు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ఫస్టు అసలే చదువు రాదు. చాలా పేపర్స్ ఉండవు. చదువు రాని వాళ్ళకి ఈ 10థ్ క్లాస్ పేపర్ ఉండదు. సరిగ్గా ఓటర్ కార్డ్‌లు ఉండవు. ఆధార్ కార్డ్‌లు ఉండవు. క్యాస్ట్ సర్టిఫికేట్‌లు ఉండవు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటది. ఇంగ అసలు అమ్మాయిలకు ఇది అసలే బీహారు. బీహార్‌లలో ఇగ అమ్మాయిలు ఎంత చదువుకుంటారో మనందరికి తెలిసిన విషయమే. వాళ్ళందరూ పాపం చదువుకొని ఇప్పుడు బడుగు బలహీన వర్గాలు కొన్ని సంచారంగా జీవిస్తూ ఉన్న వాళ్ళు కొంతమందుంటారు. వాళ్ళకి ఏం సరిగ్గా ఉండదండి. వాళ్ళకు లైఫ్ స్టైల్ చాలా ఇబ్బందికరంగానే ఉంటది. ఒక వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్లీ నా చిన్ననాటి మిత్రుడు ఒకరోజు అడిగిండనమాట. ఇది కొద్ది రోజుల క్రితం అంటే ఫ్యూ మంత్స్ ఎగో. ఆయన ఏం అడిగిండంటే ఒక ఒక సంచారంగా ఇట్లా జీవిస్తా ఉన్నారు కొంతమంది పిల్లలు. వాళ్ళు మా స్కూల్‌కొస్తా ఉంటారు. వాళ్ళకు గవర్నమెంట్ టీచర్ అనమాట. అయితే వాళ్ళు వస్తా ఉంటారు. కొంత వాళ్ళకి ఈ బుక్స్ కొన్ని అవి ఇవి కొనిద్దాం అనుకుంటున్నా. నువ్వేమైనా స్పాన్సర్ చేస్తావా అని నన్నడిగాడు. అంటే యాహ్! నో ప్రాబ్లమ్ నేను చేస్తా. అంతా ఎంతమంది ఉన్నారంటే ఓ 50 మంది పిల్లలు ఎంతో ఉన్నట్టున్నారు. నాకు తోచిన సహాయం నేను చేసినా. అయితే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్లాంటి వాళ్ళకు ఈ ఆధార్ కార్డ్‌లు గాని, అడ్రెస్‌లు గాని, ఇంకా ఏమన్నా సర్టిఫికేషన్ 10థ్ క్లాస్ సర్టిఫికేషన్స్ గాని, ఇవన్నీ ఏమీ సరిగ్గా ఉండవు. వాళ్ళకి పుస్తకాలుండవు, అక్షరం రాదు, ఏమీ రాదు. వాళ్ళ తల్లిదండ్రులకు రాదు. వాళ్ళేదో ఇటుక బట్టీలలో జేయడమో, ఇట్లాంటి ఏవో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉంటారు వాళ్ళ లైఫ్‌లల్ల. మరి వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి, నువ్వు కొత్తగా నీది ఒక ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రకారం నువ్వు బర్త్ రైట్ చూయించుకోవాలి. నీ ఓటర్ ఐడీ చూయించుకోవాలి. నువ్వు ఈ సర్టిఫికేషన్స్ తీసుకురా అంటే ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు వాళ్ళు? ఎక్కడికెళ్ళి తీసుకొస్తారు? మన అట్లాంటి చదువుకున్న వాళ్ళకు చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియా వెరీ ఫార్ అడ్వాన్స్. నేను చెప్తున్నాను చూడండి. మీరు బీహార్, ఉత్తరప్రదేశ్ అటు పోయి చూడండి. మన తెలుగు రాష్ట్రాలు, కింద తమిళనాడు, కేరళ ఇవి చూడండి. మనం ఒక జనరేషన్ ముందున్నాం. ఒకటే మాట చెప్తా. ఒక జనరేషన్ కంటే ఎక్కువ ముందున్నాం. 2 జనరేషన్‌లు కూడా ముందే ఉన్నామని చెప్పుకోవచ్చు. వాళ్ళతో కంపేర్ చేస్తే. ఎందుకంటే అట్లాంటి సిస్టమ్ మన దగ్గరున్నాయి. ఓకే. ఇంటికోగోళ్ళు అమెరికా పోయిన దాకా ఆళ్ళని హైదరాబాద్‌లలో అట్లా చూస్తా ఉంటే ఇంక టియర్ 2 సిటీస్‌లలో చూస్తా ఉంటే కూడా వెరీ వెల్ అడ్వాన్స్డ్‌గానే ఉంది. కానీ ఈ సిట్యుయేషన్ లేదు. అయితే ఈ టాపిక్ నేను ఎందుకు చెప్తున్నాను ప్రజలారా అంటే ఎంతో మంది
వాళ్ళ ఓటు హక్కు కోల్పోతారు. వాళ్ళ ఓటు హక్కు కోల్పోతే దానివల్ల ఏమైతదంటే, వాళ్ళు సిటిజన్సే కాదు అన్న దశకొస్తది. మరి వాళ్ళెక్కడికి పోవాల్సొస్తది జెప్పండి? ఇవాళ రేపు ప్రపంచంలో మీరు జూస్తా ఉంటరు. ఈలాన్ మస్క్‌ని నిన్న ట్రంప్ జెప్తా ఉన్నాడు. నిన్ను ఈ దేశంలోకెళ్ళి పంపించేసేస్తా అని. అంటే అట్లాంటి సిట్యుయేషన్ నడుస్తా ఉంది. ఆ! ఆ జోహరాన్ మొహమ్మద్ ఉంటాడు. ఆయన్ని గూడా అంతే ఇగ ఇప్పుడు మిమ్మల్ని పంపిస్తా ఇగ జూడు నువ్వు ఇట్లిట్లా చేస్తున్నావు అన్న టైప్‌లో ఆయనకు ఒక థ్రెటనింగ్ సిట్యుయేషన్ లాగా వచ్చేసింది. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ప్రపంచం ఇట్లా కదులుతుంది. మన దేశంలో పుట్టిన మన ప్రజలు, మరి మన వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు. ఇంక వాళ్ళకు ఏం పేపర్ వర్క్ లేనప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇగో మీకు కొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. లుక్ ఎట్ థిస్. చూపిస్తాను చూడండి. ఆహ్, లెట్స్ గో డౌన్. ఇదిగో ఇది చూడండి. ఓటర్ వెరిఫికేషన్ డ్రైవ్ ఇన్ బీహార్. టూ లిటిల్ టైమ్, టూ మెనీ హర్డిల్స్. అంటే చాలా తక్కువ సమయంలో చాలా హర్డిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని హర్డిల్స్ ఉన్నాయంటే ఇగో ఇక్కడ ఒక లిస్ట్ ఇవన్నీ వీళ్ళు చెప్పినన్ని ఒక లిస్ట్ రాసుకొచ్చినాయి. ఇక్కడ టేబుల్ ఫార్మాట్‌లో తీసుకొచ్చింది దీన్నే నేను. ఇది చూడండి. ఈ టేబుల్ ఫార్మాట్‌లో. ఇప్పుడు ప్రస్తుతానికి ఎట్లుందంటే బీహార్‌లో టోటల్ ఓటింగ్ పీపుల్ ఎంతమంది ఉన్నారంటే 8,00,00,000 మంది ఓటేయగలిగిన వాళ్ళు. వీళ్ళంతా ఓటేయగలరు. అంటే అబోవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్. రైట్? ఇది ఎప్పటిది? ఇది నేను చెప్పింది కాదు. 2020 మినిస్టర్ ఆఫ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ రిపోర్ట్ ఇది బీహార్‌ది. మరి పీపుల్ అండర్ ది ఏజ్ ఆఫ్ 40 ఎంతమందున్నారు? 40 సంవత్సరాల కంటే కిందకి ఎంతమందున్నారు అంటే ఇగో 4,76,00,000 మందున్నారు. అంటే వీళ్ళు ఎంతమందున్నారంటే యావరేజ్‌గా 59% బీహార్ పాపులేషన్ వీళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ గూడా ఇప్పుడు ఉన్నది. ఏం రిక్వైర్మెంట్ ఉంది అంటే వీళ్ళు సిటిజన్‌షిప్‌ను ప్రూవ్ జేసుకోవాలి. ఈ నెల, 2 నెలల్లోనే చేసుకోవాలనమాట ఇది. ఇది ఇప్పుడు అయితే దీనికి కొత్తగా లిస్ట్ ఏం తీసుకొచ్చారంటే ఇవాళ జస్ట్ పైన లెటర్ ప్రకారం అయితే వీళ్ళ పేరెంట్స్ ఈ 4.6 క్రోర్ పాపులేషన్ ఉంది గదా! అయితే వీళ్ళ పేరెంట్స్ అంటే హూ ఆర్ అబోవ్ 40 ఇయర్స్ అంటే ఇప్పుడు ఎవరైతే 2003 కంటే ముందు ఓటేసిండ్రో వాళ్ళకు ఇప్పుడు పెద్దగా అంటే వాళ్ళ పిల్లలు వీళ్ళు గాబట్టి అంత అవసరం లేదు. అంటే వాళ్ళు చేసుకోవచ్చు అని అర్థం అన్నట్టు. అంటే ఇందులో లెట్స్ సే సగం మందో 60% 70% మెంబర్స్‌కు అవసరం పడదు. రైట్? సో, ఆ సిట్యుయేషన్ రావచ్చు. అంటే ఒక 2,00,00,000 మంది వరకు మిగులుతారు మళ్ళా. యావరేజ్‌గా యేసుకుందాం. ఈ 2,00,00,000 మందిలో ఇప్పుడు చూడండి. ఈ లిస్ట్ కనిపిస్తుంది కదా మీకు. ఈ ఎలక్టోరల్ రోల్స్ 2003 ప్రకారం ఇగో 4,96,00,000 మందేమో ఆల్రెడీ వీళ్ళు ఎలక్టోరల్ రోల్స్ ఉన్నారు. అంటే వీళ్ళకు అవసరం లేదు. ఏం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళకి. అయితే ఇందులో కొంతమంది చనిపోయిండ్రు. చనిపోవంగా ఇప్పుడు అంటే చనిపోయినోళ్ళు, మైగ్రేటోళ్ళు మొత్తం తీసేస్తే 3,16,00,000 మంది ఇప్పుడు మిగిలిండ్రు. ఓకే. ఈ 3,16,00,000 మంది మిగులితే ఇప్పుడేమైందంటే పీపుల్ హూ రిక్వైర్ అంటే ఎవరెవరికైతే ఈ ఎలక్టోరల్ డాక్యుమెంటేషన్ సబ్మిషన్ చేయాలనో అంటే ఇండివిడ్యువల్స్ ఇండివిడ్యువల్స్ నాట్ ఆన్ ది 2004 లిస్ట్‌లో ఉన్న వాళ్ళు ఉన్నారు చూస్తున్నా ఈ సిటిజన్‌షిప్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఇగో ఇంతమంది ఉన్నారు ఇప్పుడు. ఓకే. అంటే 4,76,00,000 ఈ 4,76,00,000 గుర్తుపెట్టుకోండి ప్రజల్లారా. ఈ 3,00,00,000 అంటే ఈ 4,00,00,000 లెట్స్ సే ఆహ్, ఇగో ఈ 4,00,00,000 ఎక్కడున్నారు? సారీ అబౌట్ థట్. ఇగో ఈ 4,74,00,000 లక్షల మంది వీళ్ళున్నోళ్ళున్నారు చూస్తుండ్రా? ఈళ్ళకెళ్ళి మిగిలినోళ్ళే వీళ్ళనమాట. సో, అంటే ఈ 4,00,00,000 ఈ 3,16,00,000లలో ఈ ఈ వీళ్ళెవరంటే ఇగో వీళ్ళ కిడ్స్ వీళ్ళు. అంటే 4,76,00,000 మంది ఉన్నారు గదా! వీళ్ళ కిడ్స్. అంటే ఓవరాల్‌గా మనం ఏ విధంగా జూసుకున్నా గూడా ఒక 2-2.5 కోట్లు గుర్తుపెట్టుకోండి. ఒక 2-2.5 కోట్ల మంది వీళ్ళు ఇంకా ప్రూవ్ జేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళలో ఎవరెవరు ప్రూవ్ జేసుకోవాలంటే ఇగో మైగ్రెంట్ ఓటర్స్. మైగ్రెంట్ ఓటర్స్ వీళ్ళు ఎంతమందనంటే 94,00,000 మందున్నారు. అంటే బీహార్ నుంచి చాలా మంది యాక్చువల్లీ బీహార్ నుంచి బయటికెళ్ళిపోయిండ్రు. చాలా మంది గూడా బీహార్ నుంచి చాలా మంది గూడా బయటికెళ్ళిపోయిండ్రు. బయటికెళ్ళిపోయి వాళ్ళు వేరే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలనో, తమిళనాడునో అన్నో ఎన్నో ఎన్నో కాడ పని చేసుకుంటారు. ఢిల్లీలో అన్నో ఎన్నో రైట్? సో, ఇట్లున్నారు. ఇప్పుడు నాన్ ఎలక్టర్స్ ఇన్ బీహార్ ఓకే. ఓటింగ్ ఎల్స్‌వేర్ ఎల్స్ అంటే వీళ్ళు ఇంకొక 70 లక్షల మంది వీళ్ళు వేరే దగ్గర ఓటేస్తా ఉన్నారు. ఇక్కడ మైగ్రేట్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, ఇదేంది ఓటు వేయని వాళ్ళు ఇంక కొంతమంది ఉన్నారనమాట. అయితే ఇదంతా ఈ లిస్ట్ అంతా ఇక్కడుంది. ఈ లిస్ట్ అంతా ఇక్కడుంది ప్రజలారా. అయితే ఇప్పుడు ఓవరాల్‌గా డిస్ ఎన్‌ఫ్రాంచైజ్డ్ ఓటర్స్ అంటే హూ కుడ్ బి పొటెన్షియల్లీ లూజింగ్ దేర్ ఓట్ అంటే వీళ్ళు ఎవరెవరైతే ఎలక్షన్‌లలో ఓటు పోడగొట్టుకుంటారో వీళ్ళు 2.4 నుంచి 2.6 కోట్ల మంది ఉన్నారు. అంటే ఒక 2.5 కోట్ల యావరేజ్‌గా కనిపిస్తా ఉంది. 2.5 కోట్ల మంది వీళ్ళు ఎవరు అనంటే వుమన్, ఆదివాసులు, మార్జినలైజ్ సెక్టార్స్ లైక్ దళిత్ కమ్యూనిటీస్ ఇట్లా వీళ్ళే ఎక్కువ మంది ఉంటారు. లేకుంటే మైగ్రేట్ అయిన వాళ్ళున్నారు.
ఇంకా లేకుంటే ఇంకా వేరే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన అక్కడ బతకడానికి ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ టు ప్రూవ్ ఒక స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే వీళ్ళు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇట్లా అట్లా ఉన్నారు అని అనుకునే వాళ్ళు ఉంటారు చూసిండ్రా, వాళ్ళని ప్రూవ్ చేయడం కోసం ఒక స్మాల్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ని ఇట్లా చేయడం కోసం మరి మనం మన వాళ్ళ మీద ఎట్లా అంటే వాళ్ళకు ఒక బలమైన గురి పెట్టినట్టయితే లేదా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. వీళ్ళకి ఏమేం కావాలి మరి 2.5 కోట్ల మందికి ఏమేం కావాలంటే ఇగో ఇంకొక లిస్ట్ ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది చాలా దారుణమైన లిస్టు. ఎందుకు ఈ దారుణమైన లిస్ట్ అంటా ఉన్నానంటే చాలా మంది ఇందులో ఫిట్ గారు. చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక లిస్ట్ రాసుకొచ్చిన ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఓకే, ఇగో టు ప్రూవ్ దేర్ సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ ప్రూవ్ చేయడానికి వీళ్ళకి ఏం కావాలంటే ఫస్ట్ది ఒక ఐడెంటిటీ కార్డు, పెన్షన్ కార్డు కావాలి. ఇక్కడ ఇది ఐడెంటిటీ కార్డు, పెన్షన్ కార్డు అంటే గవర్నమెంట్ జాబ్లు చేసిన వాళ్ళు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు 2022 లెక్కల ప్రకారం అంటే 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది ఎక్కడికి వెళ్ళి సరిపోతారండి? నాకు అర్థం కాదు. ఈ 20 లక్షల మందికి ఎట్లా సరిపోతుంది అంటే వీళ్ళు కానీ వీళ్ళ పిల్లలు కానీ బిట్వీన్ 8 అందులో ఇంకా అందులో ఏంటంటే ఇలా 18 to 40 ఉన్న వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఈ 20 లక్షలలో ఈ 18 నుంచి 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉంటారు. అబౌవ్ 40 ఎక్కువ ఉంటారు. అంటే దీంట్లో ఎట్లా చూసుకున్నా ఈ 20 లక్షలలో వీళ్ళకి పెద్ద కావాల్సిన లేదు, సరే వీళ్ళకి వచ్చేస్తుంది. 20 లక్షలు కాదు కదా మనకు కావాల్సింది. సెకండ్ చూడండి, ఐడెంటిటీ కార్డు. ఈ ఐడెంటిటీ కార్డు ఇష్యూడ్ బిఫోర్ 1987. ఇక్కడ అసలే చదువుకున్న వాళ్ళు ఎవరు ఉంటారు? ఎంతమంది ఉంటారు? ఇది 1% 2% మందో ఉంటారు ఇక్కడ సిచ్యువేషన్. ఓకే, తర్వాత బర్త్ సర్టిఫికెట్. అరే బర్త్ సర్టిఫికెట్ అయితే నాకు అన్నిటికంటే విడ్డూరం అనిపిస్తుంది. ఇవాళనే బర్త్ సర్టిఫికెట్లు అసలు చాలా మందికి లేవు ఇవాళ కూడా. అసలు ఆనాటి కాలంలో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఏంటంటే బర్త్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు జస్ట్ ఒక 2% ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఉన్నారు ఇప్పుడు బీహార్లో. 2% ఉన్న వాళ్ళతోటి ఎట్లా మేనేజ్ చేస్తాం? అది ఎవరికి దొరుకుద్ది? ఆ 2% ఎవరు ఉంటారు అక్కడ? ఇక మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. అడ్వాన్స్ ఎడ్యుకేటెడ్ ఉన్న ఫ్యామిలీసే అందులో మెజారిటీ ఉంటారు. ఇంకా కొంత చదువుకున్న వాళ్ళు ఇంకా అట్లాంటి ఫ్యామిలీసే కొంత ఏమైనా ఉంటాయి. కానీ ఈ కొంత మార్జినలైజ్ సెక్టార్స్ ఇందులో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇవాళ అసలు ఒక్కొక్కళ్ళు చెరుకు తోటలలో పుట్టిన వాళ్ళు, ప్యాడీ ఫీల్డ్స్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటారండి ఊర్లలో. అట్లనే నడిచిపోతా ఉన్నది పాతకాలంలో. ఇవాళ కూడా అసలు బర్త్ సర్టిఫికెట్లు సరిగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటప్పుడు ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ తీసుకురావడం అంటే వీళ్ళు ఏడు తీసుకొస్తారు 20-30 ఏళ్ళ కింద? వాళ్ళు ఎప్పుడు పుట్టినో, ఆ హాస్పిటల్ ఏందో, అది ఎక్కడికెళ్ళి దొరకాలి ఇప్పుడు అవన్నీ? ఆలోచించండి ప్రజలారా. జస్ట్ థింక్ ఫర్ పువర్ పీపుల్. కొంత ఆలోచించాలి మనం. తర్వాత ఇది అయిపోయిందా? ఫోర్త్ది పాస్పోర్ట్. ఓ దేవుడా, ఇక నేనేం చెప్పాలి చెప్పి ఈ పాస్పోర్ట్ ఏడు దొరుకుద్ది చెప్పు ఎవరికైనా? పాస్పోర్ట్ అనేది ఎంతమందికి ఉన్నది అని కనుక చూస్తే ఇగో 2.4% ఆఫ్ ద పీపుల్ బీహారీస్ పొసెస్ ఎ పాస్పోర్ట్, రైట్? ఈ ఒక అంటే మొత్తం బీహార్లో లెట్సే 10 కోట్ల మంది ఉంటే ఇందులో 2% మంది ఉంటారు. ఇక ఏం చెప్పాలి ఈ నంబర్కి? మీకు తెలుసు కదా. ఇక తర్వాత మెట్రికులేషన్ సర్టిఫికెట్. ఈ మెట్రికులేషన్ సర్టిఫికెట్ ఇది ఎంతమందికి ఉంది అని కనుక చూస్తే ఇగో 45% 18 to 40 ఇయర్ ఆర్ మెట్రికులేట్. అంటే ఒక 50% మంది చదువుకొని వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. అంటే చదువుకోని జనాలు ఎవరెవరైతే ఉన్నారో దే ఆర్ లూజింగ్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ రిస్క్ ఫ్యాక్టర్. లైక్ 50% మంది మాత్రమే ఒక 10th క్లాస్ దాటి చదివిండ్రు, ఆ ఎగ్జామ్ వరకు రాసిండ్రు. 10th క్లాస్ చదివి రాయని వాళ్ళు 50% మంది. మరి వీళ్ళు ఏం పేపర్ ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళు? రేపు ఒక పాస్పోర్ట్ కావాలన్నా, ఒక ఉద్యోగం కావాలన్నా, ఏమైనా కావాలంటే కూడా ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే కావాలా? మరి ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం చెప్పుండి? అది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారు? ఇప్పుడు ఈ 50% మంది మార్జినలైజ్డ్ పీపుల్ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, చదువుకొని వాళ్ళు ఉంటారో, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకురామంటారు? వాళ్ళు ఏం చేయమంటారు వాళ్ళను? వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు, వాళ్ళ ఓటర్ లిస్ట్లో ఉందో లేదో తెలియదు, అది ఏదో గందరగోళ పరిస్థితి నడుస్తూ ఉంటుంది, రైట్? అట్లాంటప్పుడు మనము వీఆర్ యాక్చువల్లీ పీనలైజింగ్. ఇది ఇంత షార్ట్ టైం పీరియడ్లో. ఇంకొకటి అన్నిటికంటే దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇంత షార్ట్ టైంలో ఈ సూపర్ ఫీట్ చేస్తే తప్ప ఇంకా ఏదో సూపర్ హీరోలు ఉంటారు చూసినా, మనకు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, వీళ్ళు మాత్రమే చేయగలరు ఇవి. లేకుంటే నార్మల్గా ఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు, మండలం ఒక ఆఫీసర్లలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఆ ఆఫీస్లో. ఈ ఒకళ్ళు ఇద్దరు ఆఫీసర్లు ఈ లక్షల కేసులు. ఓకే, అంటే ఇప్పుడు మనం యావరేజ్గా బీహార్లో ఒక 25 రాష్ట్రాలు వేసుకున్నాం, 25 జిల్లాలు వేసుకున్నాం, 2.5 కోట్లు వేసుకుంటే జిల్లాలో ఒక 10 లక్షల మంది కేసులు ఇవన్నీ వేసుకుందాం మనం యావరేజ్గా. జిల్లాలో ఒక 10 లక్షలు ఒక ఇద్దరు ఆఫీసర్లు చూడాలంటే ఇది వీలవుతుందా? 2 నెలల మళ్ళీ ఇలా క్వేరీలు ఉంటాయి, మన్ను మషాడు, అసలు తాకలేని తోకలేని ఎన్నో టాపిక్లు ఉంటాయి ఇలా. ఇవన్నీ ఉన్నాక ఈ 2 నెలల్లో ఇది అయిపోతుందా? అంటే ఇది ఎందుకు ఇట్లాంటిది ఇంత ఇంపోజ్ చేసి ఇంత ఫాస్ట్గా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే యాక్చువల్లీ బీహార్ పేరు చెప్పి బెంగాల్లో కొట్టడానికి. బీహార్ పేరు చెప్పి బెంగాల్లో కొడతారు. ఎందుకంటే ఇదే రూలు బెంగాల్లో అప్లై చేస్తారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో ఉన్నట్టున్నాయి బెంగాల్లో.
దానికి ప్రకారం ఏంటంటే అక్కడ ఎన్నో కొన్ని సీట్లలో బీజేపీకి ఏమన్నా అధికంగా వస్తుందేమో అన్న ఉద్దేశంతో చేస్తుండ్రా అనేది కూడా ఓ వినికుడు ఉంది. మనకి ఇది ఎంత ట్రూతో ఫాల్సో మనకు తెలియదు కానీ అక్కడ టార్గెట్ పెట్టడానికి మాత్రం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఇప్పుడు తమిళనాడులో అట్లాగే కేరళలో ఇవి ఉన్నాయి కదా, ఇవన్నిటి మీద కొంత టార్గెట్ పెట్టడానికి కూడా కొంత ఉన్నది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో కొన్ని పార్టీలకు పాగా లేదు కాబట్టి ఆ పాగా వేద్దామన్న ఉద్దేశంతో ఇవన్నీ తలక నొప్పులు క్రియేట్ చేసాడు. రైట్, ఇక్కడ అయిపోలేదు. ఇంకా మనం కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. ఇగో ఈ డొమిసైల్ అంటే ఈ డొమిసైల్ 6th టాపిక్ ఏంటంటే డొమిసైల్. డొమిసైల్ అంటే ఏంటంటే ఇంతకంటే ముందు అంటే ఈ దేశంలో బతకడానికి వచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, ఇది ఇన్సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ ది పాపులేషన్. ఇది చాలా చిన్న పాపులేషన్ ఉంటుంది. ఇక బీహార్కి ఎంతమంది బతకడానికి పోయారో మనకు తెలియదా. ఇక తర్వాత 7th ఈజ్ లైక్ ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్. ఈ ట్రైబ్స్ అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు. ఇది ఇక్కడ 1.3% ఉంటుందండి. 1.3% ఆఫ్ ది పీపుల్ ఉంటారు. 1.3% ఆఫ్ ది పీపుల్కు ఎక్కడికి వెళ్ళి పట్టుకొస్తారు మిగతా అంత పర్సంటేజు. ఇక తర్వాత ఇక్కడ ఏంటంటే ఇగో 8th మన క్యాస్ట్ సర్టిఫికేట్స్. క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఎంతమందికి ఉన్నాయి అని కనుక చూస్తే ఇగో చూడండి ప్రజలారా, ఇది ఒకటి చూపిస్తా చూడండి ఇటు. ఇగో ఇక్కడ ఇద్దరు ప్రొఫెసర్లు అనమాట, ప్రొఫెసర్ అశ్విని, ప్రొఫెసర్ రాజేష్ రామచంద్రన్. వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒక 20% మంది ఎస్సీలు, ఒక 18% ఓబీసీలు, ఇగో 38% ఎస్టీలు, వీళ్ళకి మాత్రం ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. అంటే చాలా మందికి లేవు. 20% ఎస్సీలు అంటే ఇంక 80% ఎస్సీలకు క్యాస్ట్ సర్టిఫికెట్ లేదంటే కదా. అట్లాగే ఓబీసీలలో 18 ఉన్నది అంటే ఇక్కడ ఒక 82% వీళ్ళకు కూడా లేదన్నట్టే కదా. మరి ఎస్టీలలో 38% మందికి ఉంది అంటే ఇంకా ఇందులో 62% మందికి లేదన్నట్టే కదా. మరి మిగతా వాళ్ళందరూ ఏం కావాలి? ఈ మార్జిన్స్ ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే ఎస్సీ బీసీ ఎస్టీలు ఇవన్నీ వీళ్ళ ముగ్గురిని యావరేజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 80%కి వస్తుంది అనుకుందాం మనం. 80% అంటే 10 కోట్లల్లో 8 కోట్ల మంది ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు అనుకుందాం మనం. ఓకే, 8 కోట్లలో కొంత ముస్లిమ్స్ని గుర్తు చేసేస్తే ఆల్మోస్ట్ ఒక కనీసం 7 కోట్ల మందికి అయితే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్లు సరిగ్గా లేవన్నట్టు. ఇక మరి ఇది ఎట్లా కలిపి పనిచేయాలి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది? ఇంకొక అసలు సిచ్యువేషన్ ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికెట్కి కావాల్సింది ఆధార్ కార్డు. మరి ఆధార్ కార్డుని యాక్సెప్ట్ చేయరు, కూపన్ కార్డులను యాక్సెప్ట్ చేయరు. మరి ఎట్లకెళ్ళి చేస్తారు ఇదంతా? ఇది అంటే ఇన్ వాట్ వే దీస్ పీపుల్ వాంట్ టు ప్రూవ్ సంథింగ్. వాళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటారు? ఈ పేద ప్రజల్ని ఎందుకు ఇంత తొక్కేద్దాం అనుకుంటారు? అసలు ప్రభుత్వాలకు కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఇవి తెరవాలి. ఇది మరీ అధ్వానమైన పరిస్థితులలో ప్రజల్ని నెడితే మనం షోయింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ పీపుల్ లైక్ బంగ్లాదేశ్ నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో చిన్న సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చి ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేయడానికని మనం పెద్ద చంక్ ఆఫ్ పీపుల్ని మనం చేస్తున్నాం. మనం ఈ సిస్టమ్స్ మనకి ప్రాపర్గా లేవు. ప్రభుత్వాలకు తెలియాల్సింది ఏంటంటే ఏ సిస్టము సరిగ్గా పనిచేయదు మన దగ్గర. ఎన్ని సిస్టమ్స్ కరెక్ట్గా పనిచేస్తుంది? ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలంటే మనకి ఇమ్మీడియట్గా వచ్చేస్తా? ఒక్కసారి చెప్పండి, ఎంతమందికి ఇమ్మీడియట్గా వచ్చేస్తుంది? సోషల్ సెక్యూరిటీ నెంబర్స్ మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అంత ఫాస్ట్గా వచ్చేస్తాయి అంటే ఆధార్ కార్డులో అంత ఫాస్ట్గా వస్తాయి? దానికి ఉండే టైం దానికి ఉన్నాయి. పిల్లోడికి ఎవరైనా ఆధార్ కార్డు ఉన్నదంటే వాళ్ళకు ఉంటాయి, లేకుంటే లేదు. ఇవన్నీ ఒకదానికొకటి అటాచ్డ్ అయి ఉన్న సిస్టమ్స్ ఇవన్నీ. ప్లస్ వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారా ఇవన్నీ అప్లై చేసుకోవడానికి? అంటే అది లేదు. సో ఏ విధంగా చూసుకున్నా కూడా మన సిస్టమ్స్ అంత యాక్యురేట్గా లేనప్పుడు ప్రజల్ని ఫోర్స్ చేయడం ఎంతవరకు సమంజసం? ఎంత మటుకు సమంజసం ఇది? సో ఇంకా ఇక్కడే అయిపోలేదు ప్రజలారా. సారీ, వీడియోస్ బికమింగ్ లిటిల్ లెంతీ, బట్ యూ ఆల్ నీడ్ టు నో అసలు పేద ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది అనేది మీకు చూపిస్తా ఉన్నాను. ఇది రేపు పొద్దున మన స్టేట్కి కూడా వస్తుంది అనమాట. వీళ్ళు 11 సర్టిఫికేషన్స్ ఇచ్చిండ్రు. ఇగో 9th ఏంది? ఎన్ఆర్సి, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఓకే, ఇది ఒక అస్సాంలో ఉంది. మన అస్సాంలో ఉన్నదానికి వీళ్ళు బీహార్లో పెడతామంటే ఎట్లకెళ్ళి పనిచేస్తుంది చూడండి ఇది. ఓకే, 10th ఈ ఫ్యామిలీ రిజిస్టర్. ఇగో ఇది బీహార్లో అప్లికేబులే కాదు. ఇక ఇక్కడ వీళ్ళకు ల్యాండ్ అలాట్మెంట్లు ఇట్లాంటివి ఉన్నాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎంతమందికి వచ్చినాయి? ఈ డేటా ఎక్కడ అవైలబిలిటీ ఉంది అంటే ఈ డేటా ఎక్కడ సరిగ్గా లేదు వీళ్ళందరికీ. సో ఈ రకాలుగా చూసుకుంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రజలకు ఒక 2.5 కోట్ల మంది మన సఫరింగ్లో ఉన్నారు. ఇవాళ ఈ 2.5 కోట్ల సఫరింగ్లో మనం ఎట్లా ఆన్సర్ చేస్తాం? ఈ ఆధార్ కార్డు ఎక్కువ మందికి ఇచ్చిండ్రు కనుక ఇది కుదరదు అంటారు. కానీ ఆధార్ కార్డుకు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్కి కావాల్సింది మాత్రం ఆధార్ కార్డే. ఇగో రేషన్ కార్డులను అలో చేయరు. ఇక మరి ఇవన్నీ ఉండగా కూడా ఈ 2.5 కోట్ల మందికి 2 నెలల ఒక లెట్స్ అందరిని మొత్తం ఆఫీసర్లు అందరిని పెడితే కూడా ఒక 100 మంది ఆఫీసర్లు వేసుకుంటే కూడా ఈ 100 మంది ఆఫీసర్లు 2.5 కోట్లు. ఇగో 2.5 కోట్లు అంటే ఎంతైతే? 100 అంటే ఇగో ఈ 2 సున్నాలు తీసేస్తే ఎంత ప్రజలారా? ఆల్మోస్ట్ ఒక 25 లక్షలు, 2,50,000.
ఓకే. 2,50,000 వీళ్ళు ఎన్ని చేస్తే రోజులో ఎన్ని ఫైల్స్ అప్లై చేస్తే మరి 2.5 లక్షలు చేస్తారు. అంటే ఒక్క నెలలో 1,00,000 చేయాలి. ఒక నెలలో 1,00,000 చేయాలంటే నెలకు 3,000 రోజు 3,000 చేయాలి. అవునా? ఇప్పుడు రోజు 3,000 చేస్తారా వీళ్ళు మరి అప్లికేషన్లు? మరి రోజు 3,000 అప్లికేషన్లు ఇవి సార్ట్అవుట్ చేసేంత దమ్ము ఉంటుందా ఏ ఆఫీసర్కైనా కూడా? ఇది ఎట్లకెళ్ళి వీలవుతుంది? రోజు 3,000 అప్లికేషన్ల దాకా యావరేజ్గా ఇంత పెట్టాల్సి వస్తుందేమో. 3,000 కాదండి, ఇంకో 100 మంది ఆఫీసర్లు, ఇంకో 200 మంది ఆఫీసర్లు ఇస్తే కూడా రోజు 1000 అప్లికేషన్లు పెట్టాలి కనీసం. మరి రోజు 1000 అప్లికేషన్లు పెట్టుడు వీలవుతుందా? కాదు. ఇది కానే కాదు. ఇది కుదరని పని. మనం రోజు ఇప్పుడు 100 ఉన్నదాన్ని 300 చేసినాం. 300 కాదు, 3,000 చేద్దాం. 3,000 చేస్తే కూడా రోజు 100 అప్లికేషన్లు పెట్టాలి. రోజు 100 అప్లికేషన్లు పెట్టుడు మరి వీలవుతుందా? అది కూడా కాదు. అది కూడా కాదు. ఎందుకంటే 100 అప్లికేషన్లు పర్ డే పెట్టాలంటే గంటకో 15, 20 పెట్టాలి కనీసం. గంటకు 15, 20 పెట్టాలంటే అది కుదురుతుందా? అది అయ్యే పనేనా? అది అయ్యే పని కాదు. ఎందుకంటే 5 నిమిషాలకు ఒక అప్లికేషన్ పెట్టాలి. 5 నిమిషాలకు ఒక అప్లికేషన్ పెడితే కానీ అది పూర్తి కాదు. 5 నిమిషాలకు ఒక అప్లికేషన్ చూసుడేంది, పెట్టుడేంది, ఆర్డర్లు పెట్టడానికే సరిపోతుంది. అట్లాంటప్పుడు ఈ 2 నెలలు అది జరిగే పని కాదు. అంటే వీళ్ళు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటారో మరి చాలామంది ఓటర్ లిస్టు పోయేటట్టున్నది. ఇది ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇది ఒక వాళ్ళకనే కాదు, రేపొద్దున మన స్టేట్‌కి కూడా వస్తది, మిగతా స్టేట్స్‌కి కూడా వస్తదని చెప్పి చెప్తుండ్రు. దీన్ని ఎంతో కొంత మనం అవగాహనని తీసుకొచ్చి దీన్ని ఇట్లాంటి దాన్ని మనం కొంత ఆపాలి. ఈ కోర్టులు కూడా కొంత ఆపాలి. ఒక ఆర్‌టిఐలు, బిల్లు దీనిపైన వేసి మనం అసలు ప్రభుత్వానికి కొన్ని తెలియజేయాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. మనం ఎందుకంటే అది లేకుంటే కొంత ఇబ్బందికర పరిస్థితి తయారయ్యేటట్టున్నది. చాలామంది ఓటు హక్కు ఓడగొట్టుకొని వాళ్ళ సిటిజన్‌షిప్పే పోడగొట్టుకునే రోజు వచ్చేస్తది. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చేసిండ్రు వెళ్ళిపోండ్రి అనే టైప్‌లో అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది మరి నష్టపోయేటట్టున్నారు. ఉట్టి బీహార్‌నే 2.5 కోట్లు అంటే దేశం అంతా వేసుకుంటే ఎంతమంది ఉంటారో చెప్పండి. కనీసం ఒక 15 కోట్లు గారా? మరి 15 కోట్ల మంది, ఇంతమందిని ఏ దేశం ఎక్కడ స్పేస్ ఇస్తది? ఒక్కసారి ఆలోచించాలి. రైట్? ఇంకా ఆల్మోస్ట్ ఈ వీడియో ఫినిష్ చేయబోతున్నాను. ఇంకా మనకు ఏముందా అని జస్ట్ ఒక 1 మినిట్‌లో చూసి చెప్తాను. ఐ డోంట్ థింక్ ఐ హావ్ టు కవర్ ఎనీథింగ్ ఎల్స్. యాహ్! ఇది నేను చెప్పేసినాను. ఇది కూడా చెప్పేసినాను. సో, ఐ థింక్ దిస్ ఈస్ ఇట్. యాహ్! సో, ప్రజలారా థాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్‌లీ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళొకసారి వీలైతే చూడండి. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే కింద ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ.